ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆపే ఆలోచన రాష్ట ప్రభుత్వానికి ఉంటే తక్షణం పునరాలోచించుకోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదన్న గొప్ప ఆశయంతో మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాన్ని ఆపేస్తే రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదిలా ఉంటే సుప్రీం తీర్పుని కుంటి సాకుగా చూపి ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటుకు విద్యార్థుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆమె హామీ ఇచ్చారు. చాలా దురదృష్టకరం. నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఆప్ చేస్తే చాలా ఆందోళన వస్తుంది రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆశయంతో చేపట్టినటువంటి కార్యక్రమం. పేద పిల్లల్లో కూడా చాలా ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఈరోజు పేద పిల్లలు కూడా చాలా మంది గొప్ప చదువులు చదువుతున్నారు ఆ కార్యక్రమం వల్ల. ప్రజలు క్షమించలేటువంటి ఇప్పటికీ కూడా అటువంటి ఆలోచన ఉంటే పునరాలోచించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనివల్ల చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనం కాబోతున్నాయి. దీనికి అందరూ కూడా ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఒక ఆలోచనలో ఉంది. మరి ఒక్క విద్యార్థి సూసైడ్ చేసుకుంటేనే తట్టుకోలేని జగన్ గారు ఆ రోజు 7 రోజులు నిరాహార దీక్ష చేసి మరి ఏ విధంగా మరి వాళ్ళకి అండగా ఉన్నాడో మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఈ రోజు విద్యార్థులకు